సాక్ష్యము ఏది
చేసేదావేలా ప్రభు యేసు అంగీకరించి సాధు చేసేదావేలా దయచేసి ఈ సమయంలో మా నాన్నగారు ఉన్నారు ఇక్కడ. ఆయన సాక్ష్యాన్ని మన మధ్య పంచుకుంటారు. వాస్తవంగా ఆయన వర్తమానం చెప్పమన్నాను. అంటే మా తండ్రి గురించి నేను చెప్పుకోవటం బాగోదు. వర్తమానం కూడా చాలా బాగా చెబుతాడు. ఆయన అన్ని అంశాల వారికి చెబుతాడు. నేను నిలబడలేనయ్యా, నేను చాలా కాలమైంది ఆయన వర్తమానం చెప్పక కూడా. అయితే కనీసం సాక్ష్యం అన్నా పంచుకోమని చెప్పాను. కనుక కొంత మాట్లాడితే ఆయాసం వస్తూ ఉంటుంది. కనుక ప్రభు సాయం చేయనట్లు ఒక మాట ప్రార్థన చేస్తాం. ప్రింగల మా తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నా. దేవా తండ్రి, మీ దాసుడు దేవా నాన్నగారిని జ్ఞాపకం చేసుకొని సమయంలో సమాజం ఎదుట, సంఘం ఎదుట తన యొక్క సాక్ష్యాన్ని పంచుకొని ఉంటుండగా దేవా మీ దాసుని బలపరచుము. బలహీనుడు తండ్రి, శరీర దౌర్బల్యములు కలిగిన వాడు దేవా, ఆయనను పునరుత్థాన శక్తినిచ్చి పౌలపోస్తులకు కృపనిచ్చినట్లుగా మీ దాసుని కృపనిచ్చి తన సాక్ష్యం ద్వారా అనేకులు ప్రోత్సహింపబడినట్లు దయతో జ్ఞాపకం చేసుకున్నామని యేసయ్య ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. నన్ను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కృపగల దేవ, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, సాయంకాల సమయంలో ఘనమైన నామమును బట్టి ప్రార్థించి జ్ఞాపన చేసుకోవడానికి దేవా, స్తుతించి గణపరచుటకు ఇచ్చిన ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవా నీకే స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా మా ప్రభువా, నా జీవితంలో దేవా మీరు చేసిన మహోపకారములన్నిటినీ ప్రభువా దేవా మీరు విమోచించిన నీ బిడ్డలతో, సంఘముతో దేవా నేను మా తండ్రి పంచుకోవటానికి, దేవా నా తండ్రి సాక్ష్యం ఇవ్వటానికి మీరు చేసిన కార్యమును బట్టి, మీరు చూపిన కృపకై ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ బలపరచండి. నన్ను శరీర బలహీనతలను మీరు ఎరుగుదురు, ఆత్మచేత నింపి బలపరిచిన పాత్రగా కొన్ని నిమిషాలు ప్రభు నిలబెట్టుకోమని సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా మరి సంఘానికి నేను చాలా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటున్నాను. మరి మా సిస్టర్ అనగా ఇమ్మానుయేల్ గారి తల్లిగారు హాస్పిటల్లో మరి తను అడ్మిట్ అయినప్పుడు మరి నేను ఇమ్మానుయేల్కి తెలియపరిచినప్పుడు ఆయన ఇక్కడ మీ అందరికి కూడా చెప్పాడు. మీ సంఘం అంతా కూడా ఆమె కొరకు ప్రార్థించారు. కనుక మీ ప్రార్థన ద్వారా దేవుని కృప వలన ఆమెకు మంచిగా ఆపరేషను జరిగింది. ఇప్పుడు క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా ఆమె ఆరోగ్యం కొరకు దయచేసి ప్రార్థించండి. సమయంలో మరి నా సాక్ష్యం
మరి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది, కానీ మరి మొదటిగా నా కుటుంబ పరిచర్య చెప్తాను. నా కుటుంబం యొక్క పరిస్థితి. నాకు 6 మంది పిల్లలు, 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. మొదటి పెద్ద అబ్బాయి కోడలు 2 టీచర్సే, గవర్నమెంట్ టీచర్స్. కృప వల్ల అందరూ పీజీ చేశారు, ఎంఎస్సి, ఎంఈడి, అంత బీఈడి కూడా చేయించా, ఎందుకంటే టీచర్ పోస్టుల కొరకు. అయితే ప్రభు కోపంలో పెద్ద కుమారుడు కోడలు 2 గవర్నమెంట్ టీచర్. అబ్బాయి హై స్కూల్ టీచరు, కోడలు మామూలు ఎలిమెంటరీ టీచరు. ఆ తర్వాత కూతురు అమ్మాయి, ఆమె దేవుని సేవలో ఉన్నది, విజయవాడ దేవుని పరిచర్య, దేవుని సేవ పరిచర్యకు సమర్పించుకొని ఆమె విజయవాడలో దేవుని సేవ చేస్తుంది. 3వ అబ్బాయి అంటే 3వ సంతానం అబ్బాయి, ఆయన నేను వాలంటరీ రిటైర్మెంట్ చేశాను 1996లో. 1996లో వాలంటరీ రిటైర్మెంట్ చేస్తే అప్పుడు నేను రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తే ఆయనకు జాబ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మార్కపూర్లో జేటీఓ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. తర్వాత 4వ సంతానం ఇమ్మానుయేల్. ఈయన కూడా, వీళ్ళిద్దరు కూడా ఎంఏ, ఎంఎస్సి, పీజీలు చేశారు. ఆ కాలంలో చీరాల, కోడలిది చీరాల, వేటపాలెం, చీరాల పక్కలో కాలేజీలో పనిచేస్తున్నారు. ఈయన ప్రిన్సిపల్, ఆమె లెక్చరర్గా, ప్రైవేట్ కాలేజీ. ఆ సమయంలో ప్రభు కృపను బట్టి, ప్రభు పిలుపును లోబడి మరి దేవుని యొక్క పరిచర్యకు ఆయన సమర్పించుకొని ఫస్ట్ నెల్లూరు, ఆ తర్వాత రాజమండ్రి, తర్వాత ప్రభు కృపలో ఇక్కడికి వచ్చాడు. తర్వాత 5వ సంతానం అబ్బాయి కుమారుడు, ఆయన కూడా ఎంఏ బీఈడి చేశాడు. కోడలు ఎంఏ బీఈడి, ఆమె విజయవాడ మేనకోడలు. అయితే మున్సిపాలిటీ హై స్కూల్ విజయవాడ, అందుకని ఇంకా ఆమె ఉద్యోగం ఉంది, ఆయనకు ప్రైవేట్గా చేస్తున్నాడు, ఆమె గవర్నమెంట్ జాబ్. తర్వాత లాస్ట్ 6వ సంతానం కూతురు అమ్మాయి, ఆమె కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. అల్లుడు ప్రైవేటుగా పీఈటీగా చేస్తాడు, ఆమె సచివాలయంలో గవర్నమెంటు అంటే మహిళా పోలీస్. ఆమె కూడా ఎంఎస్సి బీఈడి చేసి, అది నాల్లో ఈ జగన్ గారు టైంలో ఈ సచివాలయం ఏర్పాటు చేసి మహిళా పోలీసుగా సెలెక్ట్ అయ్యి ఆమె కూడా జాబ్ చేసి. ఇది నా కుటుంబ పరిస్థితి. సరే, నా పేరు జోసెఫ్. నాకు మరి ఒక నామకార్థమైన కుటుంబంలో నేను జన్మించినాను. మా తల్లిదండ్రులు క్రైస్తవులే, నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. అయితే చిన్నతనం నుంచి కూడా నేను చాలా కఠినంగా ఉండేవాడిని. దేవుడి భయం ఉండదు, ఇతరుల మనుషుల భయం కూడా ఉండేది. ఆ సమయంలో ఇది చిన్న ఎగ్జాంపుల్, అంటే మరి ఎక్కువ సమయం తీసుకుంటుంది కనుక చెప్పలేను. అంటే ఉదాహరణగా అప్పటికి 10 సంవత్సరాలు నా వయసు. ఎవరైనా నా మీద కొట్లాడుకుంటే వాళ్ళని చంపాలని, లేక వాళ్ళతో పడవాలని ఒక బల్లెం, దాన్ని బల్లెం అంటారు, ఒక ఎదురు కర్రకు పదునుగా తయారు చేసి దగ్గర పెట్టుకున్నా. ఎవరైనా నా మీద కొట్లాడుకొస్తే దాంతో పొడిచి చంపాలని. ఫస్ట్ టైం ఎగ్జాంపుల్గా అయినది ఎట్లా అనే ఉద్దేశంతో దాన్ని ఉపయోగించడానికి మంచం కింద కుక్క పడుకుంటే మంచంలో నుంచి పొడిచేశారు. పొడిస్తే అది ఈ పక్కలోంచి ఆ పక్కకి వచ్చేసింది బల్లెం, ఎంత పొడుగుండే వచ్చేసి ఇక బల్లెం లాగటానికి బయటికి రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా. ఈ కర్ర ఊడిపోయింది, బల్లెం దాంట్లో ఇరుక్కుపోయింది. ఇంకా బయటకు వచ్చి గెర తిరుగుతూ బ్లడ్ కారుస్తూ ఇక దాని అవస్థ గమనించినప్పుడు నా మనస్సంతా అసలు ఎట్లా ఉందంటే చాలా బాధపడిపోయాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నాకు అలా కఠినమైన, ఒకవేళ దేవుడు ఆ సందర్భాన్ని తీసుకొచ్చాడు, కానీ దేవుని కృప వల్ల అలాంటి తలంపులు లేవు, ప్రభు ఉన్నాడు. అయితే ఇట్లుండగా నేను కుటుంబంలో మామూలుగా క్రైస్తవ కుటుంబంలో జన్మించానని చెప్పాను కదా. చిన్నతనం నుంచి దేవుడు అంటే భయము, ఆశ, ఆసక్తి. ఒక చిన్న మాట మీకు చూపిస్తాను. మా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం
15 వచ్చిన 15, 16, 17 వచ్చినాడు. చదవండి ఎవరైనా తట్టి. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానే ఉండిన మేలు, నీ వెచ్చగానైనను చల్లగానే ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట్లు ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక సందర్భంలో నేను ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాసిన తర్వాత ఒక 3 నెలలు పరీక్షలు ఉండగా మా మదర్ చనిపోయింది. పరీక్షలు సరిగా రాయలేదు. ఆ రోజుల్లో ఎస్ఎస్సి కాదు, ఎస్ఎస్ఎల్సి 11వ క్లాసు. అయితే పరీక్షలు రాశాను, మా మదర్ చనిపోయింది. మేము విజయవాడ, మా సిస్టర్ ఉంది చెప్పాను కదా సేవలో, వెళ్ళి విజయవాడ ఉండి అక్కడే నేను ఇంకా ఉద్యోగంలో చేరాను. ఎంప్లాయ్మెంటు రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీ ద్వారా గవర్నమెంట్ డ్రైవర్స్గా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళు పిలుచుకున్నారు. వారిలో 12 మంది ఎంప్లాయ్మెంట్ తెలిపితే 6 మంది సెలెక్ట్ అయ్యి 6లో నేను ఒక్కడిని. మరి ఫస్ట్ పేరు నాదే. మాకు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డ్రైవర్లుగా హెవీ లైసెన్స్ ఇచ్చారు, డ్రైవర్లకు ఇచ్చారు. అయితే ఫస్ట్ డ్రైవర్లుగా అంటే ట్రాక్టర్ మీద ఇచ్చారు ట్రైనింగు. థియరీ క్లాస్ ఒక 3 నెలలు చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఉద్యోగం దేని మీద ఇచ్చారంటే రోడ్ రోలర్ డ్రైవర్గా ఇచ్చారు. రోడ్ రోలర్ మీద డ్రైవర్గా. ఆ రోడ్ రోలర్ డ్రైవర్గా మరి ఇంకేమని చెప్పలేను. తర్వాత నాకు నల్గొండ జిల్లా సూర్యాపేట అనే స్థలంలో అక్కడ మనం పోస్టింగ్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి పనిచేస్తున్న సందర్భంలో అప్పుడు 1967 సంవత్సరం మ్యారేజ్ అయింది. 1967 సంవత్సరం మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్కి 15 రోజులు సెలవు పెట్టి మ్యారేజ్ అయిపోయింది. మళ్ళా ఉద్యోగం చేద్దామని వెళ్తే నాకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. అంటే రిట్రిష్మెంట్ అంటారు. ఆ దినాల్లో మరి ఉద్యోగస్తులను కొంతకాలం మళ్ళీ ఆపి మళ్ళీ తీసుకుంటారు. ఆ దినాల్లో రిట్రెన్స్మెంట్ చేసేవాళ్ళు. జాయిన్ అవుదామంటే వాళ్ళు నాకు ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. కొత్తగా పెళ్ళయింది, ఏం చేయాలో అర్థం కాదు. సరే మంచి వచ్చేసి మళ్ళీ ఆ రోజులలో శ్రీశైలం డ్యామ్ వర్క్, కాంపౌండ్ అంటే ఫౌండేషన్ ఆ వర్క్లో అక్కడ పనిచేస్తున్న సందర్భంలో మళ్ళీ నేను ఏ పని అయితే చేస్తున్నానో దానికి మళ్ళీ నాకు రీపోస్టింగ్ ఆర్డర్స్ వచ్చినాయి. ఆ రోజు ఆర్డర్ గురించి మళ్ళీ నేను విజయవాడలోనే నా ఉద్యోగము నేను ఉన్నదంతా విజయవాడ ఎక్కువ. మళ్ళీ రీపోస్టింగ్ విజయవాడ వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అయితే ఆ సెకండ్ టైము నాకు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారంటే సిద్ధాంతము, రాజమండ్రి దగ్గర సిద్ధాంతం వేశారు. ఈ రోడ్ రోలర్ని అక్కడ తీసుకెళ్ళాలి. టిఎన్ వర్క్ షాప్ ఉంటుంది విజయవాడ, అక్కడ తీసుకెళ్ళే సందర్భంలో డిపార్ట్మెంటు లారీలో రోలరు ఎక్కించుకొని వెళ్తున్నాం. ఆ రోలర్ పైన నేను కూర్చొని సీట్లో జర్నీ చేస్తూ ఉన్నాము. మరి విజయవాడ అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి వెళ్తున్నాము. కొవ్వూరు తాడేపల్లిగూడెం దాటి తణుకు, అక్కడ నుంచి పెరవలి నుంచి సిద్ధాంతం వెళ్ళాలా. రాత్రి 1 గంట అయింది. వెళ్తున్నాము. నేను రోలర్ మీద పైన సీట్లో కూర్చున్నా. ఈ డ్రైవర్ అంటే నేను ఎందుకు చెప్తాను, కొన్ని ప్రమాదాలు దేవుడు తప్పి వెళ్తున్నాము. ఈ స్ట్రైట్గా ఉంది రోడ్డు. అటుపక్క ఇటుపక్క చింత చెట్లు పొదల్లాగా లైన్ ఉంది. ఈ లారీ ఏమవుతుందంటే డిపార్ట్మెంట్ లారీ తార్ రోడ్డు దిగి మార్జంలో వెళ్ళిపోతున్నాడు. మార్జంలో వెళ్ళిపోతే నేను నిద్రపోలే. 1 గంట అయింది. ఏంది ఇతను డ్రైవరు పైన ఎదురుగా ఏమి రాలేదు వెహికల్, ఇతను పక్కకి ఎందుకు పోతున్నాడు ఆలోచన వచ్చి వెళ్ళి ఆ క్యాబిన్ తట్టి లేపా. అయితే అప్పుడు మేలుకొని బ్రేక్ కొట్టేసి ఈ టైంలో మామూలు 3 ప్రాణాలంటే లారీ క్లీనరు, పైన నేను రోలర్, నేను డ్రైవరు, ఆ 3 ప్రాణాలు లేకపోతే ఏ చెట్టుకో వెళ్ళి అది గుద్దినట్టయితే పైన ఉన్న రోలర్లో మీద ఉన్న నేను దానంతా తుప్పుగా వెళ్ళిపోయా. ఆ పరిస్థితిలో దేవుడు కాపాడాడు. భయపడిపోయి తెల్లవారిన దాకా అక్కడ ఉండి మరుసటి రోజు అక్కడికి వెళ్ళి అక్కడ జాబ్ చేసిన తర్వాత అయిపోయింది. అక్కడి నుంచి తర్వాత మళ్ళా వెస్ట్ గోదావరిలోనే జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ఆ ప్రాంతంలో అయితే నేను ఉద్యోగం చేసేటప్పుడు భయంకరమైన అలవాట్లు నాకు. ఒక డ్రింక్ తప్ప
అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. అయితే ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని. ప్రార్థన చేసుకోకుండా మార్నింగ్ నిద్ర నుంచి లేచిన తర్వాత ప్రార్థన, బయట నుంచి వచ్చిన తర్వాత ప్రార్థన, ఏ కార్యం చేసినా ప్రార్థన చేసి, కానీ మళ్ళీ అన్ని అలవాట్లు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో నేను ఉద్యోగం చేసే అక్కడ పనిచేస్తున్నప్పుడు మళ్ళీ రిటర్న్ ఏలూరు నుంచి మళ్ళా గుంటూరు నుంచి గుంటూరు జిల్లా చిలకలూరిపేట అనే ప్రాంతం వచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బాపట్ల ఇప్పుడు జిల్లా అయింది, పక్కన పెదనందిపాడు అనే విలేజ్లో పనిచేస్తాం. ఈ రోలర్ అంటే మాకేంటంటే ఇది టీఎం వర్క్షాప్ హెడ్ క్వార్టర్ విజయవాడ. ఆ రోలర్స్కి ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి పంపిస్తుంటారు. రిటర్న్ వర్క్షాపు వర్క్ లేకపోతే మళ్ళీ రిటర్న్ వాళ్ళే తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టు. ఇక్కడ వాళ్ళు అప్పుడు సిడిఆర్ అంటే సైక్లోన్ డ్యామేజ్ డివిజన్ ఒకటి పెట్టేశారు రిపేర్స్ కొరకు. అక్కడ మమ్మల్ని ఆ రోలర్ కావాలంటే ఏలూరు నుంచి మళ్ళా చిలకలూరిపేట పంపించారు. చిలకలూరిపేటలో ఉన్న సందర్భంలో అక్కడ నుంచి మరి పనిచేస్తా ఉన్నాం. మరి చిలకలూరిపేట నుంచి ఒంగోలు, అది ఒంగోలు సంబంధించిన ఒంగోలు డివిజను. ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చి ఉదయాన్నే వచ్చి, జోసెఫ్ నువ్వు రోలర్ తీసుకొని ఒంగోలు వచ్చేసి రేపు అర్జెంటుగా అని అన్నాడు. సర్లేమని నేను బయలుదేరి బై రోడ్డు రోలర్, అది గంటకు 4 కిలోమీటర్లు నడిచేది. రోలర్ తీసుకొని ఒంగోలు బయలుదేరి మార్నింగ్ 8 గంటలకు వర్షం స్టార్ట్ అయింది. ఒక తుఫాన్ అంటే గాలి, నాకు తుఫాన్ అంటే అప్పుడు అర్థం తెలియలే. మామూలు వర్షం కదా, రోలర్ పోతూ ఉంటుంది అని చెప్పి జర్నీ చేస్తుంటే రాను 10-11 దాటి భయంకర తీవ్రమైన తుఫాను. చెట్లు పడిపోతున్నాయి, రోలరు టాప్ అంతా ఊలాడుతూ ఉంది పడిపోయేటట్టుగా. ఆ రోలర్ వదిలిపెట్టి వెళ్ళలేను. రోలర్ని ఎక్కడ ఏం చేయాలో అర్థం కాదు. రోలర్ పోతూనే ఉంది, గాలి తుఫాను, భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక ఆ రోలర్ మీద ఉంటే నేను చనిపోతా, అంటే ఇక గాలి పడి చనిపోతాను అనుకున్నా. అయితే భయంకరమైన పరిస్థితుల్లో ఆ రాత్రి అంతా బట్టలు తడిచిపోయి సాయంకాలం మరి 6-7 గంటలకి ఒంగోలు దగ్గర పేదరిమెట్లని అక్కడ చేరాను. ఆ నైట్ అక్కడ ఉన్నాను. ఆ రాత్రి అంతా బట్టలు ఆర్పుకొని తెల్లారి ఒంగోలు. ఎందుకు చెప్తున్నానంటే, మొదటిగా ఒక ప్రమాదం తప్పించాడు. ఏమిటది? రోలర్ మీద ఉండి లారీ చెట్టు అయిపోయేది. నేను ఇంకా లోకంలో అంటే అట్లా చనిపోతే నాకు రక్షణ లేదు. అప్పుడు ప్రభువుని ఎరుగుదును. దేవుని వాక్యంలో మా తీతుపత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది, జ్ఞాపం చేస్తుంటా. ఎందుకంటే నాకు అన్నీ తెలుసని, నాకు వాక్యమంతా తెలుసు అనుకుంటా. నేను దేవుని ప్రార్థన చేస్తున్నా, అన్నీ తెలుసని నేను నన్ను మోసం పుచ్చుకొని నా పాపంలో నేను జీవిస్తుండేవాడిని. ఆ సందర్భంలో తీతుపత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి దయచేసి. 16 అనుకుంటా, చదవమ్మా. కాదమ్మా, మీరు దేవుని ఎరుగుదమని లాస్ట్ వచనం. అది నా పరిస్థితి. కనుక నేను అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, దేవుని ఎరుగుతున్న ప్రార్థన అనుకొని నేను దేవుని బిడ్డనే అనుకున్నాను. కానీ నా క్రియలు, నా బతుకు, నా జీవితం దేవుని అవి చూపిస్తూనే దేవుని ఎరగమన్నట్టు. కనుక అలాగున్నది నా పరిస్థితి. ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ మొదటిది 2వ ప్రమాదం, లేకపోతే అప్పుడు చనిపోయి ఉంటే నాకు రక్షణ లేదు కాబట్టి నరకంలోనికి వెళ్ళేవాడిని. కానీ దేవుడు కాపాడాడు. 2వ ప్రమాదం ఇది. ఆ దినాల్లో స్టార్ట్ అయింది. వర్షానికి తుఫానుకు తడిచాను కాబట్టి ఈ ఆస్తమా స్టార్ట్ అయింది. 4 రోజులు సెలవు పెట్టేసి జ్వరంతో ఉన్నాను. ఆ దినం అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఈ ఆస్తమా 15 సంవత్సరాలు బాధించింది. ఆయాసం వస్తుంది, విపరీతమైనటువంటి ఆయాసము, దగ్గు వచ్చేది. దేవుని కృప వలన మరి 2015వ సంవత్సరము పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆస్తమా లేదు. ప్రభు కృపల్లో ప్రార్థన పూర్వకంగా తగ్గింది. ఇది 2వ ప్రమాదం. సరే, ఇప్పుడు 3వ అంతకుముందు ఒక ప్రమాదం. నేను జంగారెడ్డిగూడెం పనిచేస్తున్న సందర్భంలో ఈ జంగారెడ్డిగూడెం నుంచి పోలవరం డ్యామ్ కడుతున్నారు కదా, ఆ పోలవరము రోలర్ తీసుకెళ్ళమన్నారు. నన్ను ఆర్డర్ చేశారు. బై రోడ్డు వెళ్తుంటే భయంకరమైన అరణ్యం, అది అడవి. అందులో రోలర్ నేను ఒక్కనే, నాకు అప్పుడు ఇంతకుముందు తర్వాత క్లియర్ని ఇచ్చారు కానీ నాకు డ్రైవర్గా ఇప్పుడు వయసు కూడా మంచి వయసులో ఉన్నాను. రోలర్ తీసుకుని బయలుదేరి వెళ్తున్నా. సాయంకాలం 5 గంటలైంది. కొంత దూరం పోయిన తర్వాత ఒక పెద్ద భయంకరమైన స్లోప్ వచ్చింది.
100 మీటర్ల స్లోపు. ఆ స్లోపులోంచి దిగి మళ్ళీ కొంచెం టర్నింగ్ తిరిగిన తర్వాత మళ్ళీ సప్ట వస్తుంది. ఆ సప్ట ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళాలి. అది అక్కడ పరిస్థితి. ఆ పై దూరంగా చూస్తే ఇది టాపు ఒకటేగానే ఉంది, ఇది కనపల్లె. సరే మంచి స్పీడ్ అంటే ఎంత? దాని స్పీడ్ గంటకు 4 కిలోమీటర్లు. ఆ స్పీడ్లో వెళ్తున్న దగ్గరికి వచ్చారు టాప్ గేరు, అది గేర్లో ఉంటుంది సిస్టమ్. అది టాప్ గేర్ తీసి లోడ్ గేర్ వేద్దాము, స్లోప్లో స్పీడ్ వెళ్ళకుండా చెప్పి గేర్ న్యూట్రల్ అయ్యేసరికి అది గేరు పడలే. గేర్ పడేసరికి ఈ హెవీ లైట్ 12 టన్స్ ఉంటుంది, అది రోలర్ 12 టన్నులు ఉంటుంది. ఏముందంటే ఆ స్లోప్లో వెళ్ళిపోతా ఉంది. నేను రోలర్ మీద కూర్చున్నా, ఆ 100 మీటర్స్ స్పీడ్ అంటే ఇది గంటకు 40-50 కిలోమీటర్లో వెళ్ళిపోతా ఉంది. గేరు పట్టంలే, ఏం చేయాలో అర్థం కాదు. అది వెళ్ళిపోయి ఆ టర్నింగ్లో ఒక రిటైన్ వాల్ ఉంటుంది, ఒక 2 అడుగులు ఎత్తున. అది దాటిందంటే అక్కడి నుంచి కింద పడితే 100 అడుగులు ఎత్తు ఉంది కింద, పెద్ద గుండం వాగుంది. ఆ రోలరు నేను వెళ్ళి దాంట్లో పడిపోవాలి. ఇక నాకేం అర్థం కాలే, వెళ్ళిపోతా ఉంది. ఆగట్ల బండి. ఇక కింద దిగటానికి కూడా వీలు పడలే. సరే ఇది స్పీడ్గా వెళ్ళిపోయి ఆ రిటైన్ వాల్ దాటుకొని కొంచెం ఉంది మార్జిన్, ఆ రోలర్ సగం వెళ్ళి ఆ మార్జిన్లో ఉండి ఈ వెనక చక్రాలు వచ్చి ఆ గోడ అనుకున్నాయి, అది ఆగిపోయింది. అప్పుడు చూస్తే 100 అడుగులు ఎత్తు భయంకరమైన ఆ వాగు అది ఉంది. అప్పుడు నాకు భయంకరమైన భయం వేసి వచ్చింది, విపరీతమైన భయం. అయ్యో, ఇక్కడి నుంచి పడిపోయి చనిపోయాం. రోలర్ అడ్డం తిరిగిపోయింది, ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు వస్తుంటే కబుర్ చేస్తే ఆ జంగారెడ్డిగూడెంలో ఆ ఆఫీస్ ఇంజనీరు ఒక 2 మనుషులను పంపించి ఆ రోలర్ని మళ్ళీ పక్కకు తీసుకొని తర్వాత పోలవరం వెళ్ళాను. పోలవరంలో పనిచేసి ఇది 3వ ప్రమాదం. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ఈ భయంకరమైన ప్రమాదాలు వీటి నుంచి దేవుడు నన్ను కాపాడి నిలబెట్టాడు. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో నేను ఇదే రోలర్ ఉద్యోగం చేస్తుంటే అన్న టైంలో పెదనందిపాడు బాపట్ల జిల్లా, ఇప్పుడు అక్కడ జాబ్ చేస్తున్న సందర్భంలో నేను ఎక్కడికి వెళ్ళినా మీకు చెప్తున్నా, కుటుంబ ప్రార్థన ఉంటుంది. సాయంకాలం ఉదయం ప్రార్థన చేసుకుంటా. తర్వాత పిల్లలందరూ కూడా అందరిని కూర్చోబెట్టి అందరికీ కుటుంబ ప్రార్థన చేయకుండా ఎవరిని భోజనం చేయని అట్లా ఉండేది, రక్షణ లేకముందే. అందుకని నేను బాగానే ఉన్నాను. అదే తీతుపత్రిక చూపించా మీకు. నేను అన్నీ తెలుసు, నాకు వాక్యం అంతా దేవుని బిడ్డనే, నేను కూడా బాగానే ఉన్నాను అనుకొని మోసకరమైన జీవితంలో ఉన్న సందర్భంలో నేను అక్కడ జాబ్ చేస్తుంటే మా బంధువు ఒక ఆయన ప్రభువుని నమ్ముకొని విజయవాడ కర్మేలు సంఘంలో ఎల్డర్గా ఉంటాడు. ఆయనకు మా డిపార్ట్మెంట్లో జాబు, ఆయన నేనుండే ప్లేస్గా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఫ్యామిలీ పెట్టలేదు, మా దగ్గర ఉంటున్నాడు. మాతో ఉంటున్నాడు. ఆయన ప్రతిరోజు నాకు ఈ రక్షణ సువార్త చెప్తున్నాడు. రక్షణ పొందాలా అయ్యా, నువ్వు మారు మనసు పొందాలా అయ్యా, నువ్వు దేవుని అంగీకరించాలా, నీ పాపాలు మరి ఒప్పుకోవాలా అని ఈ మాటలను చెప్తా ఉంటే, ఏందయ్యా నువ్వు చెప్పేది? రోజు ప్రార్థన చేస్తూ ఉంటా, రోజు పాపాలు ఒప్పుకుంటూ ఉంటా. నేను ఆ మారు మనసు ఏమి కొత్తగా చెప్తున్నా, అది కాదు, తను అందరి అంగీకరించరో యోహాను సువార్త 1వ అధ్యాయం వారందరికీ అనగా మరి దేవుని విశ్వాసం ఉంచుకుని దేవుని పిల్లలుగా అధికారము ఇచ్చాడు. అందుకని మనం నువ్వేమైనా కొత్తగా చెప్పు, నువ్వు ఎవరు ఏ దేవుని ప్రార్థన యేసు ప్రభు, నేను యేసు, నువ్వు దేవునికి బిడ్డవు అయితే నేను ఎందుకు గాను అంటే అతను క్రాస్ చేస్తుండేవాడిని. ఈ సంఖకు బైబిల్ చదువుకునే వాళ్ళంటే నాకు ఆ రోజులలో ఒక రకమైన దేశం. వీళ్ళంతా కూడా వేషధారులు అని. ఒకరోజు నన్ను మందిరానికి తీసుకెళ్ళాడు, అక్కడ వరగానే బలవంతంగా తీసుకెళ్ళాడు. వెళ్ళాను. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఎక్కువ స్మోకింగ్ అలవాటు, చైన్ స్మోక్ అంటారు దాన్ని. చైన్ స్మోక్ అంటే 10 నిమిషాలు సిగరెట్ కాల్చకపోతే ఏమీ మైండ్ పనిచేయదు, భోజనం అరగదు, ఏం తిన్నానో గుర్తుండదు, మోషన్ కాదు. ఈ కనెక్షన్ ఉండేది చైన్ స్మోకింగ్. అది మానుకోవటానికి నా వల్ల కాలే. ఎన్నో సందర్భాలు కాకుండా అట్లా ఉండేవాడిని. అయితే దేవుని ప్రార్థన చేసేవాడు, వాక్యం చదువుకునేవాడిని అన్నీ. ఇంకా అంతకంటే భయంకరమైన అలవాట్లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో ఆయన చెప్తా ఉంటే నాకు ఒక రకమైన రమ్మన్నాడు. చర్చికి వెళ్ళాము, కూర్చున్నాము. 10 గంటల నుంచి 1 గంట 2 గంటల దాకా కూర్చోబెడితే నాకు ఇంకా అప్పటికి 3-4 సార్లు బయటకు వచ్చి సిగరెట్ కాల్చి లోపల కూర్చున్నా. ఉండలేనుగా. కూర్చున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏంటయా మీరు 4 గంటలు 3 గంటలు ప్రార్థన, దేవుని భక్తితో 1 గంట దేవుని ఇంట్లో ఉంటే చాలు,
నేను ఆయన సమర్థిస్తాను. 3 గంటలు ఎందుకు అంతసేపు ఉండాలన్నా? ఇక నేను ఎప్పుడు రాను మీ మందిరానికి, నేను అని చెప్పేసి ఇంకెళ్ళా. ఆయన నాతో పోరాడుతూ ఉన్నాడు. ఎట్లయినా వాక్యము ద్వారా ప్రభు మార్గంలోకి రావాలని వాకి చెప్తా ఉన్నాడు. ఎన్ని మాటలు ఎన్ని రక్షణ సువార్త ఆయన చెప్తూ ఉన్నాడు. మనం పాపం లేదని చెప్పుకుంటే మళ్ళీ మనం మోసం, మన పాపములు మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు, మీతో మన పాపలు క్షమించు అని ఏమేమో ఇవన్నీ ఆయన ఈ రక్షణ సువార్త చాలా ఉన్నాయి రెఫరెన్స్లు. అవన్నీ చూపెడుతూ నాతో ఉంటే నేను అస్సలు నన్ను సమర్థించుకునేవాడిని. నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎట్లున్నావో, నువ్వేవుడి దేవుని బిడ్డవు, నేనే బిడ్డ. ఒక మాట చూపించాడు. ఎవరి పేరైతే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15 వచనం, ఎవరి పేరైతే జీవగ్రంథం రాయబడి కనబడలేదో వాడు ఏమవుతారు? నిత్య నరకం, రెండో మరణానికి లోనవుతాడని చెప్పేసి చెప్పేవాడు నాకు. నేను ఒకటి ప్రశ్న వేసా, నువ్వు పరలోకంలో జీవగ్రంథం నీ పేరు ఉందా అంటున్నావు, నువ్వు వెళ్ళి చూసి వచ్చావా? నీ పేరు ఉందని నువ్వు నమ్ముతున్నావు, నా పేరు కూడా అక్కడే ఉంది. నేను ఆయనని ప్రార్థన చేస్తున్నాను. ఇట్లా వాదించేవాడిని, ఏం అసలు ఆయన వినుక్కునేవాడిని. సరే, ఇట్లాంటి సందర్భంలో ప్రార్థన చేస్తున్నాం. ఒకనొక సమయంలో నేను డ్యూటీ చేసి రాత్రి 9-10 గంటలకు కుటుంబం ప్రార్థన చేస్తేనే భోజనం నా కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళంతా చిన్నపిల్లలు, పెద్ద బాబు కూడా చిన్నపిల్లడే ఉన్నారు. కుటుంబం నాకు వెయిట్ చేస్తున్నారు. నేను వచ్చి స్నానం చేసి భోజనాన్ని కూర్చున్నాము. భోజనాన్ని కూర్చుంటే ఇక అప్పుడు కుటుంబ ప్రార్థన. ఆకలి అవుతూ ఉంది, మన డ్యూటీ. నేను రోడ్ రోలర్ డ్రైవర్గా, మీకు ఎరుగురు, నాకు మంచి ఏప్రిల్ మే జూన్ ఈ నెలల్లో రోడ్డు వర్క్ ఉంటాయి. తార్ రోడ్లు హార్డ్ వర్క్. తార్ రోడ్డే హీట్గా ఉంటుంది. దాని మీద రోలర్ మీద కూర్చొని పని చేయాలి. ఇదంతా అంత ఇనుము రోలర్ అంటే అంత, ఇంకా దాంట్లో ఏం కర్ర ఉండదు, అంత హీటు. ఈ హీట్ ఇంజన్ హీటు, కింద రోడ్డు హీటు, ఇదంతా ఆవిరి. సాయంకాలం కల్లా భయంకరమైన అలాంటి డ్యూటీ ఉద్యోగం చేశాను నేను. సరే, ఆ పరిస్థితుల్లో వచ్చి కూర్చున్న భోజనానికి ఈయన మళ్ళీ కుటుంబ ప్రార్థన కూర్చోబెట్టాడు. ఏనాడు దొరికాడు మాకు మన ఆయన. ఆకలి అవుతుందంటే లేదు, కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం కూర్చోబెట్టాము, పాట పాడిన తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ ఏమైనా చేశాడు, జోసెఫ్ వాక్యం చదువయ్యా అన్నాడు. మా దినపాఠము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతూ ఉన్నాము. మొదటి నుంచి చదువుతూ ఉన్న నేనే చదువుతూ ఉన్నా. ఈ 15వ అధ్యాయము 3వ అధ్యాయము 15వ వచనం 16, 17 వచనాలు దగ్గరికి వచ్చి చదువుతూ ఉంటే ఇక నేను మర్చిపోయా. ఎవరు నాతో మాట్లాడుతున్నారు. నీ వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నా నోట నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఈ మాట భయం వేసింది. ఒరే, నిజమే కదా, నా బ్రతుకు నా జీవితం చల్లగా లేదు, ఎచ్చగా దేవుని బిడ్డను ఆ మార్గంలో లేను, లోకంలో నేను కనుక దేవునికి అంటే నేను దేవుని బిడ్డను అనుకున్నా. కానీ నాకు దేవుని యొక్క ఆయన నోట ఉమ్మివేయ అంటే ఆయన తృణీకరిస్తాడు, తీసివేస్తాడు, నన్ను వేరే అంటే పాపలో నరకంలో పడేస్తాడు. ఒరే అని చెప్పేసి నాకు చదువుతూ ఉంటేనే ఒక రకమైన భయం వేసింది. ఎవరో నాతో మాట్లాడుతున్నాడు. అయిపోయింది, చదివేశాను. ప్రార్థన చేయ అన్నాడు. ప్రార్థన చేయమంటే ఏంటి ప్రార్థన మీరు చేయండి, బావగారు అవుతారు. లేదయ్యా నువ్వే ప్రార్థన చేయ అన్నాడు. ఇక స్టార్ట్ చేస్తే నిజంగా నా అనుభవం మీకు చెప్తున్నా. ప్రార్థన చేస్తున్న ప్రారంభంలో ఈ మాట, నిలువెచ్చగానైనా చల్లగానే ఉండగా నిలువెచ్చగా ఉన్నావు మాట నాతో గుర్చినట్టు మాట్లాడుతున్న సందర్భంలో ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు నా లైఫ్, నా జీవితం, నా బతుకంతా నాకు చూపిస్తాను. కొంతమంది సాక్ష్యం చెబుతూ నమ్మేవాడిని కాదు. ఒక స్క్రీను, దాని మీద నేను చిన్నతనం చేసిన ప్రతి పాపము, నా బతుకంతా అక్కడ కనపడతా ఉంది. చూపిస్తూ ఉన్నాడు. అవును ప్రభువా. మామూలు కాదు, కన్నీటితో గంట సేపు ఏడుస్తూ కన్నీటితో ఆయన కనపరుస్తూ ఉంటే దాని విషయమే నేను పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఒప్పుకుంటుంటే అది పోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక పని ఏదైతే అది అట్లా అవన్నీ తుడిచివేసినట్టుగా అవి మళ్ళీ నాకు చూపించి ఉన్న తర్వాత ఒక గంట తర్వాత ఏడుస్తూ చూస్తే స్క్రీను దగ్గర మెరుస్తూ ఇంకేమి రావట్లే, తెల్లగా వైట్గా స్క్రీను కనపడుతూ ఉంది. చాలాసేపు మౌనమైపోయాను.
అయిపోయిన తర్వాత ఇంక నన్ను నేను మర్చిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన వచ్చి వీపు తట్టి, అయ్యా ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవు, ఇప్పుడు నీ పాపాలు ఒప్పుకున్నావు, ఇప్పుడు నీ పాపాలు దేవుడు క్షమించినాడు, నిజంగా ఇప్పుడు నీ దేవుని బిడ్డవు అని చెప్పేసి, అయితే నిజమే బావా, నేను నన్ను తప్పు క్షమించు, ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, నేను ఇంతవరకు మోసపోయాను, నన్ను నేను మోసపుచ్చుకున్నాను, ప్రభువు నాతో మాట్లాడు, మీరు కాదు, ప్రభువు నాతో మాట్లాడాడు, ప్రభు హెచ్చరించాడు, ప్రభు నా బ్రతుకు చూపించాడు, కనుక నాకు పశ్చాత్తాపం, దేవుని ఒప్పుకున్నాను, నా పాపాలన్నీ ఇప్పుడు నేను చనిపోవాలా, ఇప్పుడు నేను చనిపోతే ప్రభుతో కూడా, కారణం ఏంటంటే ఇప్పుడు ఒక లోకంలో ఉన్నాను అనుకో, ఇదంతా మలినం మళ్ళీ నాకు లోకమంతా నేను నాలో ప్రవేశిస్తుంది, మళ్ళీ దేవునికి దూరం అయిపోదు. ఇప్పుడుకైనా ప్రభుతో వెళ్ళిపోతే ప్రభు దగ్గరికి ఆయనతో కూడా ఉంటా, నాకు ఇంకా పవిత్రంగా ఉంటా, అని ఒక ఆలోచన, తలంపు, నన్ను నేను నవ్వుకుంటున్నవాడిని, నాలో నేను నవ్వుకునేవాడిని, నాలో అదొక రకమైన సంతోషం. అసలు అది ఏం చెప్పడానికి కూడా నాకు ఏమి, అసలు ఏదో ఇంత పెద్ద బంగారం దొరికినంత అదొక హ్యాపీ, సంతోషం, ఎర్రిగా నవ్వుతుండేవాడిని ఆ దినం, ఆ రోజులలో. ఆ తర్వాత ఏ ప్లేస్కి అయితే నేను వెళ్ళి ఒక గంట సేపు కూర్చోలేకపోయానో అదే ప్లేస్కి వెళ్ళినప్పుడు 3 గంటలు, నాకు 1 గంట వంట టైం కూడా ఇంకా ఉంటే బాగుండు. అంటే ఆ దినాల్లో 72 సంవత్సరాల కాలంలో విశ్వాసులు, ప్రభు పిల్లలు చాలా, అంటే ఇప్పుడు లేరని కాదు, ఆ దినాలు బాగా ఇంకా పరిశుద్ధంగా, వాళ్ళు నాకు చాలా మాదిరిగా, వాళ్ళని చూసుకొని అనేక విషయాలు నేర్చుకొని ప్రభువులో స్థిరపడటానికి, ప్రభువులో సాగిపోవటానికి ఎంతో మాదిరిగా ఉన్నాను 1 సంవత్సరము. ఆ తర్వాత బాపట్ల అనే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే సమృద్ధిగా ఉంది దేవుని వాక్యము, పరిశుద్ధుల సహవాసం అన్నీ పెదనందిపాడు అనే ప్లేస్లో. అయితే అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొద్ది సంఘం అంటే ఒక సహోదరుడు 5 మంది సిస్టర్స్, అది సంఘం. అక్కడ దైవ సేవకులు ఉన్నారు. ఆ దినాల్లో భక్సింగ్ గారు బాగా వయసు కాదు, మీటింగ్స్ దాదాపుగా 2 సార్లు బాపట్ల మీటింగ్స్ ఏర్పాటు చేసి సువార్త మీటింగ్ పెట్టించాం భక్సింగ్ గారితో. కారణం ఏంటంటే మాకు పరిచర్య వెనుకబడింది, అనేకులు ప్రభువులోకి రావాలా, సంఘం కట్టబడాలా, సంఘం అభివృద్ధికి రావాలా అనే ఆశతోటి రిక్వెస్ట్ చేసినప్పుడు, మరి 1972వ సంవత్సరము జూన్ నెల ఒకసారి, నవంబర్లో ఇంకొకసారి. అసలు భక్సింగ్ గారు అంటే కొన్ని సంవత్సరాలు కూడా సమయం ఇవ్వడం, టైం దొరకదు ఆయన. కారణం ఎందుకో మరి ప్రభు ఆయన నడిపించి 1 సంవత్సరంలోనే జూన్ నెలలో 72 ఒకసారి, నవంబర్లో ఇంకొకసారి, 2 సార్లు భక్సింగ్ గారిని పిలిపించి స్వార్థ కూడి పెట్టిస్తే అనేకులు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు 5 మంది ఒక సహోదరుడు సంఘంలో నేను అక్కడికి వెళ్ళాను. అని అయితే అక్కడ నేను రెస్పాన్స్గా ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ బ్రదర్ కూడా ఎక్కువ సిస్టర్స్తో ఉంటాడు కనుక నేను ఎక్కువ రెస్పాన్స్ తీసుకోవాల్సి వచ్చింది. కష్టపడ్డాము. అప్పుడు బ్రదర్ రాజారావు గారు అని మీకు ఐడియా ఉంటుంది, రాజారావు గారు సేవకుని. వచ్చిన తర్వాత కష్టపడినాం. దాదాపు బాపట్లో 8 సంవత్సరాలు ఉన్నాను. ఆ సమయంలోనే పిల్లలందరూ చదువులు పూర్తయినాయి, ప్రభులో కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. అక్కడ బాగా ప్రభు వాడుకున్నాడు. 8 సంవత్సరాలు సంఘము, 5 మంది సిస్టర్స్, ఒక సహోదరుడు సంఘము. అప్పటికి సొంత స్థలం లేదు. ఒక సహోదరి హిందూ బ్యాక్గ్రౌండ్, ఆమె తమ కింద స్థలం ఇస్తే అంత చిన్న పాక వేసుకొని కూడుకునేటువంటి సందర్భము. అయితే ప్రయాసపడ్డాం రాత్రి మగళ్ళు. ఆ దినాల్లో మైకులు లేవు, మాకు బోర ఉండేది, మీకు ఐడియా ఉంది. వీధి సువార్తకు వెళ్ళి బోరలతో సువార్త చేసేవాళ్ళం. రాజారావు గారు స్వరం పెద్దగా ఉంటుంది, ఆయన చెబుతుంటే నేను బోరలో ట్రాన్స్లేషన్ నేను చేసుకుంటా. అంతా కాబట్టి దాదాపు ఒక 6 నెలల్లో దాదాపు 100 మంది గ్యాదర్ అయింది, సంఘం కట్టబడింది. అయితే దేవుని కృప వల్ల సొంత స్థలం లేదు కనుక మరి సొంత స్థలం కొరకు ప్రార్థన చేశాము. ఇప్పుడున్నటువంటి బాపట్ల స్థలము దాదాపుగా మందిరము, సేవకుని ఇల్లు, సొంత స్థలానికి ప్రభు ఇచ్చాడు. దాదాపుగా 200 మంది గ్యాదరింగ్ ఉన్న తర్వాత ప్రభు అక్కడ బలంగా వాడుకున్నాడు ప్రభు సేవలో, పరిచయలో. అయితే నా భారం ఏంటంటే మా స్వగ్రామం, సొంతూరు ఎర్రగొంట్ల కాదు, ఎర్రగొండపాలెము, ప్రకాశం జిల్లా మా నేటివ్. నా ఆశ ఏంటంటే కొంతకాలం నేను అక్కడికి వెళ్ళాలా. మా బంధువులు అనేకులు
రక్షణలోకి రావాలి, ఈ మార్గంలోనికి రావాలా, అనేకులు మార్చబడాలా, ఇది నా ఆశ. ట్రాన్స్ఫర్ వెళ్ళాలి, నేను బాపట్ల నుంచి ఎర్రగొండపాలెం రావాలి. ఎట్లా సాధ్యమది? అది వీలు పడదు. కారణం ఏంటంటే నేను చేసి చిన్న ఉద్యోగం. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, రోలర్ డ్రైవర్గా అయిపోయిన తర్వాత నాకు క్వాలిఫికేషన్ ఉంది కనుక దాన్ని వర్క్ ఇన్స్పెక్టర్గా మార్చేశారు. వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బాపట్లోనే. ఆ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సందర్భంలో ఎర్రగొండపాలెం ట్రాన్స్ఫర్ అయ్యాను. ఎర్రగొండ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడి నుంచి పరిచర్య ప్రారంభించాము. ఆ ప్రారంభ దినాల్లో చాలా చాలా ఎదిరింపులు. కారణం ఏంటంటే చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను చిన్న పాక వేసుకొని ప్రభు పరిచర్య సేవ ఆరంభించి పరిచర్య చేస్తున్న సందర్భంలో ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు టీచర్సే, వాళ్ళు రాజీనామా చేసి ఉద్యోగానికి సేవ చేస్తూ ఉన్నారు. రోడ్డుకి ఈ దరి నేను, రోడ్డుకి ఆ దరి వాళ్ళు, చిన్న మందిరం వేసుకొని వాళ్ళు సేవ చేస్తుంటే నేనేంటంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఆపోజిట్గా, నాకంటే ముందు నేను బాపట్ల రాకముందు నుంచి ప్రారంభించి పనిచేస్తాను. నేను బాపట్ల నుంచి మా గ్రామానికి వచ్చి ఆరంభిస్తే వాళ్ళు, ఆ సేవకురాలు భయంకరంగా నన్ను బూతులు తిట్టేది. నేను వెళ్తుంటే ఆ రోడ్డు మట్టి అంతా ఎత్తిపోసేది, దూషించేది, శపించేది. నేను ఆలోచించేవాడిని, వీళ్ళు దేవుని సేవలో ఉన్నారు, నన్ను ఎందుకు వీళ్ళు దూషిస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇట్లాను, ఎందుకంటే నేను ఆయనకు వ్యతిరేకంగా పరిచర్య చేస్తున్నాను ఒక ఆలోచన. మేము ప్రారంభిస్తే మళ్ళీ వాళ్ళది ఆగిపోద్దో, మనకు ఆటంకంగా ఉంటుందో ఆలోచనతో వాళ్ళు ఆమె నన్ను దూషించేది. ఏమి సదా నేను ఇక దాని గురించి ఆలోచించేవాడిని, ప్రార్థన చేసేవాడిని వాళ్ళ కొరకు. సందర్భంలో ప్రార్థన చేస్తున్నాం, సరే సొంత స్థలం తీసుకున్నాం. ఇంకో సోదరుడు యాడ్ అయ్యాడు నాకు, కలిసి అక్కడ లోకల్గా కలిసి ఒక వేరే స్థలం తీసుకొని అక్కడ చిన్న పాక మందిరాన్ని వేసుకొని ప్రభు పరిచర్య ప్రారంభిస్తున్నాం. ఆరంభ దినాల్లో ఆ సందర్భంలో ఒక చిన్న ఆటంకం వచ్చింది. పాక వేసుకోవటానికి కర్రలు, వాసాలు అంటారు, అవి మాకు దగ్గర ఫారెస్ట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి వాసాలు నరికించుకొని అవి ఎడ్ల బండి మీద రాత్రులు తీసుకొని వస్తున్నాం. నేను రాత్రి నైట్ 1 గంట అప్పుడు ప్రార్థనలో ఉన్నా. అంతకుముందు ఫారెస్ట్ గార్డుతో పర్మిషన్ అడిగానా, కొంచెం బంధువు అవుతాడు, దేవుని మందిరం వేసుకోవటానికి కొన్ని కర్రలు అవసరము, మరి మీరు పర్మిషన్ ఇస్తే కొన్ని కర్రలు తెచ్చుకుంటాను, మీరు చెప్పండి. దానికే ఉందా, తెచ్చుకో, చర్చికే కదా అని పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇస్తే తీసుకొని వస్తున్నామై. వస్తుంటే రాత్రి 1 గంట అప్పుడు వెయిట్ చేసి దారిలో 2 ఎడ్ల బండ్లను పట్టుకొని వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి కేసు పెట్టేసి, నా దగ్గర వర్క్ చేస్తుంటారు మైలు కూలీలని ఉండేవాళ్ళు, గ్యాంగ్ మజ్దూర్స్, వాళ్ళని పెట్టి ఆ బండి దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని పోయిన కేసు పెట్టేసి అతను పోయి ఇంట్లో పడుకున్నాడు. రాత్రి 1 గంట నేను క్షేమంగా ఇక్కడ చేరాలని ప్రార్థన చేస్తాం. వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ అలా ప్రకాష్ ఆయన పేరు, గార్డ్ గారు కర్రలు పట్టుకొని కేసు పెట్టి ఇక చేశాడు. నేనేం చేయాలా ప్రభు? తెల్లారితే మళ్ళీ అక్కడ అంతా తాలూకా ఆఫీసు, అక్కడ ఏంటి బయట పరిస్థితి అంటే పలానా జోసఫ్ గారు దొంగతనంగా కర్రలు తీసుకొచ్చి కేసు పెట్టించారు, ఇదొక చెడ్డ పేరు, ఇదొక మచ్చ, ఎట్లా ప్రభు అని చెప్పని ఆ మధ్యరాత్రికి వెళ్ళి అక్కడ ఆ రేంజర్ గారి దగ్గరికి వెళ్ళాము. రేంజర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి, మా చర్చి కట్టుకోవడానికి గార్డుగా పర్మిషన్ అడిగాము, తెచ్చుకోమన్నారు. మరి మా రోడ్ సైడే, అడవి లోపలికి కూడా వెళ్ళలేదు, రోడ్ సైడ్ కూడా ఉంటాయి మాకు, రోడ్డు ఫారెస్ట్లో ఉంది, రోడ్డు మా బార్డర్లోనే ఉన్నాయి, అది తెచ్చుకుంటాం సార్ అంటే అతన్ని గార్డుని పిలిపించి అడిగాడు, నువ్వు పర్మిషన్ ఇచ్చావంటే పర్మిషన్ ఇచ్చాను సార్, మరి పర్మిషన్ ఇస్తే ఎందుకు ఈ పని చేసావు అని అతన్ని గద్దించి అతన్ని బూతులు తిట్టి అతనికి ఎక్కడ కావాలో అక్కడ తెచ్చి నాకు వచ్చి కనపడమని. ప్రభు కృప వల్ల ఆ కార్యం, ఆ వాసాలు మళ్ళీ తెచ్చాము, పాక వేసుకుని పరిచర్య చేస్తాను. ఆ సందర్భంలో వీళ్ళు వ్యతిరేకంగా ఇంతకం జరుగుతూ ఉంది. పరిచర్య దేవుడు అభివృద్ధి అవుతూ ఉంది. పాక సొంత స్థలం తీసుకున్నాం, సేవ పరిచర్య. మరి సేవకులు హెబ్రోన్ నుంచి తీసుకునే వాళ్ళం. సేవకులు ఆ దినాల్లో మాకు లోకల్గా లేదు, హెబ్రోన్ నుంచే సేవకులను పంపించేవారు. బక్సింగారు అప్పుడు సొసైటీ ట్రస్టీలు కూడా లేవు. సేవకుడు కానీ ఆ రోజులలో సంఘ వాగ్దానాలు, ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా బక్సింగారి సంతకంతో మాకు కరస్పాండెంట్ ఉండేది. ఆయన జరుగుతుండేవాడు. సేవకులు తీసుకున్నాము, సేవ జరుగుతుంది. ఈలోపు ఇతను ఏం చేశాడు, 2 భార్యాభర్తలు, అతను చనిపోయాడు. కారణం ఏంటంటే ఆయనకు జాండ్రిస్, దాన్ని ఏమంటారు, కామెర్లు అంటారు కదా, అవి వచ్చేసి మందులు వాడకుండా వాళ్ళ విశ్వాసం ఏంటంటే ప్రార్థన ద్వారా వెళ్ళాలి బాగోవాలి.
దేవుడు స్వస్థపరచాలని నమ్మకంతో ఉండి ప్రార్థన చేశారు. అది ప్రభు చిత్తం కాదేమో ఆ జబ్బుతో చనిపోయాడు. చనిపోతే అతన్ని సమాధి చేయకుండా చర్చిలోనే ఆ గొయ్యి తీసి అక్కడ పడుకోబెట్టారు. కారణం ఏంటంటే నేను చేతబడి చేసి అతన్ని చంపించినానని. ఆ వచ్చే గ్రామస్తులందరికీ చెప్పి పలానా జోసఫ్ గారు నా భర్తను పొట్టన పెట్టుకున్నాడు, ఎట్లమ్మా అంటే చేతబడి చేసి చంపించాడయ్యా. నేను ఏంటి ఇక వచ్చిన వాళ్ళు ఏందయ్యా ఈ పని అని అంటే, చేతబడేది నాకు తెలియదమ్మా, అది అసలు ఉందో. నేను దేవునిలో ప్రార్థనలో ఉన్నాను, వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు, మంత్రాలకు దేవుని లేదంటే వాళ్ళు క్వశ్చన్ వేశారు. అమ్మ మీరు దేవుని ప్రార్థన చేస్తారు కదా, దేవుని సేవకులే కదా, ప్రార్థన ఉంది కదా, మరి మంత్రశక్తి ఎక్కువ ప్రార్థన శక్తి ఎక్కువ అని ప్రశ్నించారు. లేదయ్యా మంత్రశక్తి కూడా ఉన్నది. ఆ దినాల్లో మంత్రగాళ్ళు కూడా పాములను తయారు చేశాడు మోషేకి ఉన్నప్పుడు, వాళ్ళు కూడా మంత్రశక్తి కూడా పనిచేస్తుందని చెప్పి ఇంకేం చేస్తాం, వాళ్ళకు నిజమే కావాలని ప్రార్థన చేస్తాం రాత్రి మగళ్ళు. నాకు అది ప్రముఖమైన ఒక మచ్చ. ఏం చేయాలో ప్రార్థన చేస్తుంటే ఈలోపు ఏం జరిగిందంటే పెద్ద కుమారుని కాపలా ఉంచారు 3 దినాలు. పట్టపగలు 1 గంట ప్రాంతంలో ఎవరో 2 భార్య భర్తలు వచ్చి ఆ శవాన్ని లేపుకొని నరాలు తీసుకోవటము ఇతను చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఇతన్ని లేచి అరవటానికి నోరు రావట్లేదు, కాలు చేతులు లేచి కేకలే అరుద్దామంటే నోరు రావట్లేదు, లేకటానికి కాలు ఏం ఉన్నాడు. అతను అరుస్తున్నట్టుగా అతను కనపడతా ఉంది. కొంత సమయం అయిపోయినాక అప్పుడు మెలుకు వచ్చింది. చెప్పి అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేసారు, మనం ఆయన అనుకున్నాము, ఆయన కాదు, వేరే 2 భార్య భర్తలు వాళ్ళు వచ్చి ఈ పని నరాలు తీసుకొని పోయినారు, జోసెఫ్ గారు కాదు అని వాళ్ళకి చెప్పారు. కానీ ఇది వాస్తవంగా విషయం ఏంటంటే వాడు మధ్యాహ్నము మంచి కలగా అన్నాడు. వాడు ఏదైతే ఆలోచిస్తున్నాడో ఎవరైనా వస్తారు నరాలు తీసుకెళ్తారు, వీడి ఆలోచన అదే, దాని మీద నిద్ర వచ్చి ఉంటుంది మధ్యాహ్నము. ఆ కళ అంటే నా మీద ఉన్న నింద అటు తొలగించడానికి దేవుడు అతను ఒక కళ సృష్టించి అప్పుడు వాళ్ళు పెద్ద గలాట కొట్టుకొని కేసులు భయంకరమైన జరిగిపోయింది. దేవుడు అది తొలగించాడు. పరిచర్య జరిగిస్తూ ఉన్నాము. దేవుని కృప వల్ల అది అయిపోయింది. ఆయన చనిపోయాడు, ఆ మందిరం లేదు, సంఘం లేదు, అది ప్రభు కృప వల్ల ఈ మందిరం పాక కొంత మరి సేవకులు వస్తూ ఉన్నారు. సేవకులు అంటే నేను రెస్పాన్స్గా ఉండేవాడిని. దాదాపు పాక సొంత స్థలం తీసుకున్నాము. ఆ స్థలము 1984లో భక్సింగ్ గారికి దాన్ని మేము రిజిస్టర్ చేసాము. సొంతగా స్థలం సేవకులు తీసుకుంటాము. సేవకులు కొంతకాలం ఆయన ఇష్టమైనంతకాలం ఉంటాడు. తర్వాత వేరే హెబ్రోన్ నుంచి తీసుకునే వాళ్ళం సేవకుల్ని. ఆ సేవ పరిచర్య రెస్పాన్స్గా పరిచర్య చూసుకుంటూ దేవుని కృప వల్ల మరి ఇక్కడ ఎర్రగొండపాలెం సొంతూరు, మరి దేవుని కృప వల్ల పరిచర్య ఇప్పుడు దాదాపుగా 200 మంది గ్యాదరింగు, సొంత స్థలము, పర్మనెంట్ బిల్డింగ్ ఉంది దేవుని కృప వల్ల. మరి పిల్లలందరూ కూడా ప్రభు రక్షణలోకి వచ్చారు. 2 మీకు చెప్పాను ఇంతకుముందే, ఒక కూతురు ఒక కుమారుడు, ఈ మా 2 సేవలో ఉన్నారు. మిగతా 2 జాబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అంటే మీకు చెప్పడానికి నాకు అనేక బలహీనతలు ఉన్నాయి. ఆస్తమా ఉండి భయంకరమైన ఆయాసం వచ్చింది, ఇంతసేపు కూడా నిలబడలేను. భయంకరమైన ఆయాసం అది తొలగించాడు. తర్వాత రాను బీపీ షుగర్ 2 అటాక్ అయినాయి. ఆ తర్వాత అంతకుముందు హార్ట్ ఆపరేషన్ 2 సార్లు స్టెంట్ వేశారు. 2 సార్లు స్టెంట్ వేశారు. గుండె 2 సార్లు నరాలు పట్టుకుపోతే 2 సార్లు, ఒకసారి 2 డ్యామేజ్ అయితే ఒకదానికి వేశారు. తర్వాత మందులు వాడితే అది తగ్గిపోయింది. రెండోసారి మళ్ళా వచ్చింది, మళ్ళీ ఇంకొక డ్యామేజ్ అయితే రెండోసారి వేశారు స్టెంట్. ఆ స్టెంట్ వేసినప్పటి నుంచి డాక్టర్ ఏమంటే మీరు ఎక్కువ మాట్లాడకూడదు, నువ్వు సేవ చేస్తున్నావు గట్రా ఎక్కువ సమయం తీసుకొని ఎక్కువ స్పీడ్గా బిగ్గరగా మాట్లాడకూడదు అని ఒక చెప్పాడు ఆయన డాక్టర్. అప్పటి నుండి నేను ఆ వాక్య పరిచర్యలో ఆగిపోయాను. సేవకులే ఉపయోగించుకుంటూ స్పీకర్లు ఆడుకుంటూ దేవుని అందునిమిత్తం నేను ఇప్పుడు చాలా కాలం అయింది నేను దేవుని నిలబడేదానికి. ప్రభు కృప వల్ల దేవుడు ఆ రీతిగా ఒక నామకార్థమైన కుటుంబంలో
నన్ను నేను సమర్థించుకుంటూ నేను బాగానే ఉన్నాను దేవుని బిడ్డనని సమర్థించుకున్నటువంటి చీకటి జీవితం, పాప జీవితం, నామకార్థమైన జీవితంలో నుండి దేవుడు నన్ను దర్శించి వాక్యం ద్వారా నాతో మాట్లాడి నా పాపాలు చూపించి ఆయన తన బిడ్డగా ఒక మాట మీ కింద తీతు పత్రిక క్షమించండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. దయచేసి ఆ మాట మీరు చూడండి దయచేసి. ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అని. కనుక ఈ మాట దేవుడు నాతో ప్రభు ఆ రీతిగా ప్రభు ఈ మాటను బట్టి నేను ఒక పుస్తకం కూడా రాసుకున్నాను. సాక్ష్యం పుస్తకం విఫలంగా ఉంటుంది. అందులో ఒక చిన్న బుక్ కూడా తయారు చేసి సాక్ష్యార్థంగా ఉంటుందని ఒక సాక్ష్యం బుక్ కూడా తయారు చేసుకున్నాను. ఆ రీతిగా ప్రభువు నన్ను ఇంతవరకు వాడుకుంటూ పరిచర్యలో, సేవలో ఎన్నో ఎదిరింపులు. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. నాతో ఉన్నాడు నా బంధువు, నా రక్షణ కొరకు ఆయన 3 మాసాలు ప్రయాసపడ్డాడు. నాతో మాట్లాడుతుండే ఆయన అప్పుడు నేనేమనుకున్నావానంటే ఈయన చెప్తా ఉంటే నన్నే సమర్థించుకొని నువ్వు ఏ దేవుణ్ణి ప్రార్థన చేస్తావు, నేను ఆ దేవుణ్ణే. నువ్వు ఏ దేవుని జీవగ్రంథంలో పేరు ఉందన్నారు, నా పేరు కూడా ఉంది. నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటామో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో నేను ఆయన అంగీకరించాను, నేను దేవుని బిడ్డనే. ఇట్లా నన్ను సమర్థించుకుంటూ 3 మాసాలు ఆయనతో ఎదిరించేవాడిని. అయినా ఆయన బాధపడేవాడు కాదు. ఆయన ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు నేను ఆయన లైఫ్ గమనించినప్పుడు ఎప్పుడు ప్రార్థనలో ఉండేవాడు, వాక్య ధ్యానములు ఉండేవాడు. ఆయన ప్రవర్తన చాలా క్రమంగా ఉండేది. అప్పుడు దేవుడు నాతో హెచ్చరించాడు. అటు నాతో నువ్వు వెచ్చగానైనా చల్లగానే ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నోట ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాననే మాట ద్వారా దేవుడు నన్ను దర్శించి నా జీవితాన్ని కనపరిచి నన్ను మార్చి ఈ మాట అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15 వచ్చిన నేను ఏర్పరచుకున్న సాధన. నేను ఆ దినాల్లో రక్షణ పొంది చావాలనుకున్నాను, అంటే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని. కారణం ఏంటంటే లోకంలో ఉంటే పాపం మళ్ళీ చుట్టుకుంటుంది, లోకం వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నాను, ఆయనతో ఉంటాను అని. కానీ అది కాదు, అది దేవుని చిత్తము కాదు. ఏముండాలి, ఆయన కొరకు ఆయన సాధనంగా లోకంలో వాడబడాలా అనే మాట అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15 వచనం ద్వారా మాట్లాడి ప్రభు నన్ను బలపరిచి బాపట్లో దాదాపుగా 8 సంవత్సరాలు ఒక పడిపోయిన సంఘం, ఒక సహోదరుడు 5 మంది సహోదరుడు సంఘాన్ని ఈ రాజారావు గారి సేవకుడిని తీసుకుని అక్కడ పరిచర్యలో వాడుకొని దాదాపు ఇప్పుడు 300 మంది గ్యాదర్ ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా స్వగ్రహం దేని కొరకైతే నేను ప్రార్థన చేస్తూ వచ్చానో మా బంధువులు, మా రక్త సంబంధికులు వాళ్ళు మార్చబడాలా, ఈ మార్గంలో రావాలా అనేటువంటి భారముతో ప్రార్థన చేసినప్పుడు మా స్వగ్రహాన్ని తీసుకెళ్ళాడు, అక్కడ నిలబెట్టుకున్నాడు. పరిచర్య కొరకు దేవుడు వాడుకున్నాడు. అక్కడ ఒక సంఘం కట్టబడింది. కానీ నేను దేని కొరకైతే వెళ్ళానో నా బంధువులు, నా రక్త సంబంధికులు వాళ్ళు ఎవరు మార్చబడలే. ఎందుకు? ప్రవక్త తన స్వదేశంలో తప్ప ఎక్కడ కూడా కనగడు. ఇది నాకు అప్పుడు అర్థమైంది. ఓ ప్రభు, ఇందువల్ల ఈ మాట స్వజనులు ఈయన వాహం ఫలానా ఈయన వానికి అర్థం కాదు. కనుక సరే ప్రార్థన చేస్తూ వస్తున్నాను. 10 మంది ప్రభువులోకి వస్తున్నారు, కానీ పూర్తిగా నేను అనుకున్న బంధువులు రక్షణ ఎవరు కూడా మార్పులోకి రాలేదు. ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఆ రీతిగా మా స్వగ్రహం తీసుకుని వచ్చి ప్రభు పరీక్షల్లో, సేవలో మరి ప్రభు నిలబెట్టుకొని అనేక ఎదురింపులు, పరిశోధనలో ఇవ్వడం. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. 3 నెలలు నాతో పోరాడాని పేరు నతాయన్ గారు. నేను ప్రభులోకి వచ్చాను మార్గం ఆ రోజు రాత్రి 1971 సంవత్సరం జనవరి నెల 31వ తారీఖు రాత్రి 10 గంటలకు కుటుంబ ప్రార్థనలో ప్రభు నాతో మాట్లాడాడు. ఆ దినము నాకు ఒక ప్రత్యేకమైన దినం, నా రక్షణ దినం, ప్రభు నాతో మాట్లాడిన దినం, ప్రభు నా కనులు తెరిపించిన దినం, నా చీకట్లోంచి వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ దినం. ప్రభు నన్ను మాట్లాడాడు, ప్రభులోనికి వచ్చాను. నిజమైనటువంటి ప్రభు. ఆ దినము మరుసటి రోజు సోమవారం, మంగళవారము ఏ ఆఫీస్ నుంచి వచ్చాడో ఆ ఆఫీస్కి ఏమి వెళ్ళాడంటే అతను ఇక్కడికి వచ్చిన టీఏ బిల్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. జోసఫ్, నేను ఆఫీస్కి వెళ్తున్నా, టీఏ బిల్స్ ఉన్నాయి,
అవి ఏమైనా వచ్చినాయేమో పాస్ అయినాయేమో తెచ్చుకుంటా వెళ్ళాడు. వెళ్తే అతనికి ఏం చేశారు, ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అతను రిటైర్డ్, మళ్ళీ ఏ ఆఫీస్ నుంచి వచ్చాడో ఆ ఆఫీసులో వచ్చి జాయిన్ కమ్మని ఆర్డర్ ఇచ్చారు. ఇది ఎంత అసలు ఇది చెప్పడానికి కూడా ఆశ్చర్యం. ఒకవేళ నేను ఇంకా 2 నెలలు మారకపోతే అతను 2 నెలలు ఇక్కడ ఉండాల్సి వచ్చేదేమో. ప్రభువు నా కొరకు అతన్ని పంపించాడు. నాతో మా బంధువే, ఫ్యామిలీ పెట్టలేదు ఇంకా అప్పటికి, మాతో పాటు ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. 3 మాసాలు నాతో పోరాడాడు. ఆ 3 మాసాల్లో ప్రభు నా కళ్ళు తెరిపించాడు, నా పాపాలు చూపించాడు, ప్రభు నన్ను క్షమించాడు, తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా పరిచర్య కొరకు, అనేక ఆత్మరక్షణ కొరకు, సేవా పరిచర్య కొరకు ఆయన నిలబెట్టుకొని దాదాపుగా బాపట్ల 8 సంవత్సరాలు వాడుకొని అక్కడ సంఘం కట్టబడింది. అక్కడి నుంచి నేను ఏది దాని కొరకు ప్రార్థించానో ఇవన్నీ చెప్పలేను. నా ట్రాన్స్ఫర్ బాపట్ల నుంచి అరగొండమం రావడం ఇంపాసిబుల్. కారణం ఎందుకంటే అసలు చాలా కష్టం, వివరించాలంటే టైం లేదు, అయిపోయింది, ఇచ్చిన టైం సరిపోయింది. అట్లా దేవుడు నన్ను మా స్వగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ మళ్ళా తన సాధనముగా నిలబెట్టుకొని అనేక ఆత్మరక్షణ కొరకు ప్రభువు నన్ను నిలబెట్టుకొని అక్కడ ఇప్పుడు సంఘం కట్టబడి సొంతగా స్థలము, మందిరము ఏర్పాటు చేసుకొని దాదాపుగా 200 మంది గ్యాదరింగ్ సండే ఇట్లా పరిచర్యలో వాడుకుంటున్నాడు. ఇప్పుడు నా వయస్సు దాదాపుగా మరి 82 సంవత్సరాలు ప్రభువు నన్ను లోకములో కాపాడుతున్నాడు. నా రక్షణ పొందిన నా వయసు 28 సంవత్సరాలు. నేను రక్షణ పొందింది 1971 సంవత్సరం. అంటే నా డేట్ ఆఫ్ బర్త్ 43. అంటే అప్పుడు 71 43 తీసేస్తే ఎంత ఉంటుంది, 28 సంవత్సరాలు. 28 సంవత్సరం వయసులో ప్రభువు నన్ను నాతో మాట్లాడి దర్శించి మంచి యవన కాలంలో. అంతకుముందు నా జీవితము చెప్పాలంటే చాలా భయంకరమైనవి, చెప్పలేనవి, చెప్పడానికి కూడా వెళ్ళి కానిటువంటి భయంకరమైన పరిస్థితులు జీవితము. దేవుడు యవన కాలం నన్ను దర్శించి మాట్లాడి పాపాలన్నీ చూపించి ఒప్పింపజేసి క్షమించి కడిగి తన కుమారునిగా అంగీకరించి సాధనముగా తను ఏర్పాటు చేసుకుని ఇంతవరకు మా స్వగ్రామంలో తన పని కొరకు తన పరిచర్య నిమిత్తం నిలబెట్టుకొని బలంగా వాడుకుంటూ వస్తున్నారు. అంతేకాదు వీళ్ళందరూ రక్షణ పొందినారు, అది నాకు హ్యాపీ. అంతేకాదు 2 సేవలో ఉన్నారు. పెద్ద కుమార్తె, పెద్ద అబ్బాయి, కోడలు. ఇప్పుడు నేనేను సందర్భంలో సేవా పరిచర్య సంఘ బాధ్యతలు ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఆయన 2 టీచర్సే హెడ్ క్వార్టర్లో ఉంటారు. ఆయన నిలబెట్టుకున్నాడు, ఆయన అక్కడ పరిచర్య వాడుకో. ఆయన తర్వాత అమ్మాయి సేవలో ఉన్నారు, 2 కూతురు అల్లుడు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రభువులో తర్వాత ఈయన సంతానంలో 4వ ఈయన సేవలో. నాకు అది సంతోషం. ప్రభు నాకు ఇంతకంటే ఇంకా నాకు ఆస్తి అవసరం లే, ఏ మేడలు ఇంకేం ప్రాపర్టీ అవసరం. ఇది నాకు చాలా గొప్ప, ప్రభు నాకు అట్లాంటి గొప్ప ప్రాపర్టీ, గొప్ప ఆధిక్యత, గొప్ప ధనము, ఆస్తి ప్రభు నాకు ఇచ్చాడు. ప్రభు మార్గంలో ఉన్నాడు. ఇప్పుడు నా నిరీక్షణ ఏంటంటే ఇక నేను చివరి దినాలు ప్రభా, నేను ఐఆమ్ రెడీ టు గో, నేను మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్న ప్రభు నన్ను అనేటువంటి ఆ సందర్భం. అలాంటి పరిస్థితుల్లో ప్రభు రెస్ట్ తీసుకొని పరిచయలో, ఈ వాక్య పరిచయలో కొంత ఆగిపోనంటే ఆ సేవకుడే అంటే నేను చెప్పానయ్యా, అంతకుముందు ఆయాసం తగ్గిపోయింది, ఇబ్బంది లేదు. ఇప్పుడు నాకు షుగరు, బీపీ ఉంది. నాకు ఇంతకుముందు ఇట్లా కాదు నేను మాట్లాడేది, నాకు చాలా స్పీడ్గా చాలా హయ్యెస్ట్గా స్వరం, పెద్దగా మాట్లాడితే కానీ నాకు తృప్తి ఉండదు. అలాంటి సందర్భంలో డాక్టర్ కూడా వారిని మీరు ఎక్కువ మాట్లాడకూడదు నీ ఆరోగ్య పరిస్థితి, అందువల్ల ఆగాను. దేవుడు వాడు నిలబెట్టుకున్నాడు, పరిచయం జరుగుతుంది. అయితే నాకు ఈ పులివెందల, మా అబ్బాయి ఇక్కడికి సేవకుడిగా వచ్చాను. నేను అంతకుముందు రాజమండ్రి ఉండేవాడు. మాకు రాజమండ్రి ఎంతో, పులివెందల అంతే దూరం. అక్కడ 7 గంటల జర్నీ, ఇక్కడ అది 7 గంటల జర్నీ ఇక్కడ రావటానికి. నాకు ఒక ఆశ ఉండేది, పులివెందల వెళ్ళాలా, అక్కడ పరిస్థితి, సంఘ పరిస్థితి, సేవా పరిచయ చూడాలని ఆశ ఉండేది. వయసు పడింది, జర్నీ చేయలేమో అని ఒక తలంపు. అయితే ఒక సందర్భంలో ఈమె ఆపరేషన్ టైంలో వచ్చాడు ఇమ్మాయిలు మా దగ్గరికి. చెప్పానయ్యా, నేను ఒకసారి మీ దగ్గరికి వచ్చి
సేవ, మీ పరిచర్య, సంఘము చూడని ఆశ ఉన్నది. మరి ఎట్లా నాయన అంటే, సరే నాయన నేను కారు పంపిస్తలే, వచ్చి ఇద్దరు అమ్మను వద్దులే అంటే, ఇప్పుడు మా మిస్సెస్ ఆమె పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఒక ప్రాబ్లం పోయింది, ఆమె కిడ్నీ ఒకటి రిమూవ్ చేశారు. రెండో ప్రాబ్లం అంటే కాళ్ళ నొప్పులు అంటే కాళ్ళు అరిగిపోయి నడవలేని పరిస్థితి. అందువల్ల ఇంకా ఆమె ఉంది, మందులు వాడుతున్నాం. దేవుని వల్ల ఆమె కొంచెం నడక దేవుడు ఇస్తే ఆమెను కూడా తీసుకుని వస్తా, మీతో పంచుకుంటా మీ పరిచర్య, మీ సేవ అవన్నీ కూడా మేము ఉండగానే ఈ పరిస్థితి మరి చూసుకొని మేము హ్యాపీగా, ఇప్పుడు నాకు చాలా సంతోషం. సంఘము, పరిచర్య, మీ సేవ, మీ సమర్పణ, మీ తోడ్పాటు, మీ ఆయనకి ఇచ్చేటువంటి తోడ్పాటు, ఇవన్నీ గమనించడం నాకు సంపూర్ణమైన హ్యాపీ, సంతోషం. నాకు ఎట్లుండేది, అక్కడ ఎట్లా ఉందో, సంఘం ఎలాగుందో, నేను పరిచర్య ఎట్లాగుందో, ఇవన్నీ నాకు ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైన ఆలోచన. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. సంఘము, పరిచర్య, సేవ ఇంత ఆసక్తిగా, ఇంత ఆత్మీయంగా ప్రభువులో ప్రతి సందర్భంలో అందరూ సమయానికి రావటము, ఏకీభవించటము, సేవకునితో కూడా మంచిగా సందర్భం ప్రార్థన చేయించుకోవటం, ఇవన్నీ గమనించినప్పుడు నాకు నిజమైన సంతోషం, నెమ్మది కలిగిన వాడిగా ఉంటున్నాను. ప్రభు ఈ రీతిగా ప్రభు నన్ను ఒక నామకార్థమైన క్రైస్తవ కుటుంబంలోంచి ఏర్పాటు చేసుకొని రక్షించుకొని పరిచర్యల సేవలో ఇప్పటి వరకు దాదాపుగా 55 సంవత్సరాలు నేను రక్షణ పొంది 55 సంవత్సరాలు. రక్షణ పొందిన దినం నుంచి ఈ దినం వరకు కూడా ప్రభు యొక్క సాధన సేవలో సంఘక్షేమం, సంఘం కట్టబడుటకు, సంఘం అభివృద్ధి నూతనంగా బాపట్ల కట్టబడింది. దాదాపు 200-400 మందికి కాదు. తర్వాత మా గ్రామానికి వచ్చి ఇక్కడ సంఘము నేను నా ద్వారా ప్రభు ప్రారంభించుకొని ఇక్కడ 200 మంది సంఘము. ఇది నాకు చాలు. ప్రభు నాకు గొప్ప ఆస్తి, గొప్పదా అని నాకు ఒక హ్యాపీ, సంతోషం, ప్రభువులో ఆనందించి సంతోషం. ఈ ఏజీ బారు బలహీనతలు ఇటు వల్ల కొంత శరీరం బలహీనతమైన కూడా ఆ ప్రభువులో ఉన్నట్టు ఆనందము, సంతోషము, అది మాత్రం ప్రభువులో ఇంతవరకు కూడా ప్రభు నాలో ఉంచి తన బిడ్డగా సహవాసంలో, పరిచర్యలో, సేవలో మా స్వగ్రామం ఎర్రగొండపాలెంలో దేవుడు వాడుకుంటూ వస్తుంది. నా కొరకు ప్రార్థన చేయండి. నా పేరు జోసఫ్, జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు మరి వయసు వచ్చింది, ప్రభు ఆరోగ్యంలో బలహీనతలు ఉన్నాయి, బీపీ, షుగరు అన్నీ ఉన్నాయి, స్టంట్ వేశారు, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఏవి లెక్క పెట్టను, ఏవి ఉన్నాయి అనేది అస్సలు వాటి ఆలోచనే రాదు. వెనకడ ఏమి లేని వయసులో ఎట్ట తిరుగుతానో, ఎట్ట వెళ్తానో అదే పరిస్థితి, దేవుడు అదే ఆసక్తి, అదే స్పీడు, అదే రీతిగా ప్రభు నన్ను శారీరకంగా వాడుకుంటూ ఇంతవరకు నిలబెట్టుకొని ప్రభులో ఉన్నాడు. కనుక మీరందరూ నా కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల యొక్క వారి క్షేమం కొరకు, మరి మీ దగ్గర పరిచర్య సేవ నిమిత్తం దేవుడు మీ మధ్యలో ఉంచినటువంటి ఇమ్మానుయేలు వారి కుటుంబం కొరకు, వారి సేవ కొరకు మీరు కూడా ఏకీభవిస్తూ, కొన్ని సందర్భాల్లో నేను అనుభవించాను కాబట్టి సేవకుని విషయంలో, సంఘంలో కొన్ని సందర్భాలు ఉంచినా కూడా అవి మీరు ఆయనకు సహకరిస్తూ మరి దేవుని సేవలో ముందుకు సాగాలని, ఆయనతో సహకరించాలని ప్రభు నా మీకు తెలియజేస్తూ విరమించుకుంటాను.